కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలోని స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉండే 45 కుటుంబాల వారు స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వారన్నారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నా. రేపు అదేవిధంగా మన బద్వేల్ టౌన్లో సామాజిక సాధికార యాత్ర కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మనం గమనిస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఇంత ప్రేమగా వాళ్ళ సమస్యలను గమనించి ఇంత దగ్గర తీసుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఈరోజు మనకు విజయవాడలో కూడా అంబేద్కర్ ఒక 125 అడుగులది 400 కోట్లు పెట్టి ఒక విగ్రహం నెలకొల్పడమే కాకుండా అక్కడ చుట్టూ కొన్ని కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా రేపు 19న విజయవాడలో జరుగుతుంది. ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క విషయం, ఒక పిల్లలకు విద్య కానీ, రుణమాఫీలు కానీ, ఉద్యోగాలు కానీ, సామాజిక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయడం కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఎంతో చిత్తశుద్ధి ప్రదర్శించినారు మన జగన్మోహన్ రెడ్డి సార్. మీకు అందరికీ తెలిసి ఇక్కడ వచ్చిన కొంతమందిని కూడా నేను అడుగుతున్నా, పెన్షన్స్ వస్తున్నాయా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా అని. ఈ మార్పును గమనించండి. అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇంకా మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పుడు మేము కానీ రాజగోపాల్ రెడ్డి అన్న కలిసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మనకుండే సమస్యలు ఏమున్నాయి ఎప్పుడూ ఉంటాయి. ఊరు పెరుగుతూ ఉంది, సమస్యలు ఉండనే ఉంటాయి. కానీ వాటిని తీర్చుకునే దానికి మనమందరం కలిసి ఒక్కటే మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. జగనన్న నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో ఈనాడు మేమందరం కూడా పనిచేస్తున్నాం. జగనన్న 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఆయన అడుగు జాడల్లో 2011లో జగనన్నను మన ఎంపీగా ఎన్నుకున్నాం. అప్పటి నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబానికి మరి ఆయన అందరికి కూడా ఒక ఫ్యాన్స్గా, ఆయన అభిమానులుగా పెద్ద ఎత్తున తయారైనటువంటి నియోజకవర్గం పులివెందుల తర్వాత మన బద్వేల్ నియోజకవర్గం. అందుకనే జగనన్నకు మన బద్వేల్ నియోజకవర్గం అంటే చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ. మనకు ఈ సంక్షేమ కార్యక్రమాలు 33 సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు జగనన్న మనందరికి కూడా ఇస్తున్నారు, ముఖ్యంగా పేద ప్రజలకు. మీకంతా తెలుసు, ప్రభుత్వం దిగిపోయేటప్పుడు నేను కూడా ఇస్తా 2000 అంటాడు. ఏమైనా 5 సంవత్సరాలు పరిపాలన చేసినవే కనీసం 200 రూపాయలన్నా వాళ్ళకి పెంచి ఇయ్యొచ్చు కదా. పాపం 5 ఏళ్ల నుంచి కనపరాలేదా? రేపు నెలలో దిగిపోతాడు ఆయన. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు 2000 చెప్పిండు కదా, అంతకు ముందుగానే మన ముఖ్యమంత్రి గారు 2000 చెప్పినారు, 3000 చేస్తానన్నాడు. ఈరోజు కరెక్ట్ గా 3000 చేసి మంచి శుభదినం అమ్మ, సంక్రాంతి పండగ అందరికి కూడా బాగా డోర్లు తట్టి మీకు 3000 రూపాయలు లెక్కిస్తాను.